నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు ఆదిలాబాద్ జంగల్లా నాకు ఇన్ఛార్జ్ అయ్యారు. ఆయన దగ్గర పనిచేయాలని, చేయి కింద పనిచేయాలి చెప్పిండు. అప్పుడు ఫోన్లో అయి ఇంకేమన్నా సైకిల్ మీద పోతే పిల్లగా సోమవారం లగ్గం ఉంది 9 గంటలకు రా అన్నాడు. ఏదో నా లగ్గం అయినట్టు నేను తయారీ. అప్పుడు టీవీఎస్ చాంపులు ఉండే, యాదున్నదో లేదో మీకు. ఆ టీవీఎస్ చాంపు మీద కూసో అన్నాడు, కూసున్నా. ఇక అది స్టార్ట్ కాదు. ఎవరు భగవంతుడా, పెద్ద మనిషి 2 సార్లు కొట్టిండి, ఇక నువ్వు కొట్ట అన్నాడు. నేను 2 కాళ్ళతో కొట్టినా అది స్టార్ట్ అయితే లేదు. అనుకున్నంత పని అయింది. నేను కూర్చుంటాను, నువ్వు దొబ్బు అన్నాడు. అమ్మ ఈడు ఎంతసేపు దొబ్బిస్తాడు అనుకుంటే ఊరు దాకా దొబ్బిస్తాడని అనుకున్నట్టు ఆల్మోస్ట్ అంతే పని చేసిండు. నాకు ఊరు పొలిమేరల దాకా దొబ్బిచ్చిండు. ఆ చాంపు ఇక నాకు చెమటలు పట్టినాయి. ఏమో లగ్గమన్నాడు, నేను సోకుగా తయారైనా. ఏదో మంచిగా పోయిత కమ్మన్నం బగారన్నం దొరుకుతుంది అని చెప్పేసి మొత్తానికైతే ఊరు పొలిమేరల్లో పోయినాక అప్పుడు స్టార్ట్ అయినాక ఇక ఎక్కుదామని నేను పోతే, ఇక ఊరు దాకా వచ్చినా ఏం ఎక్కుతావు తీ, నువ్వు నడుచుకుంటురా అన్నాడు. ఎవరు భగవంతుడా. ఇన్ఛార్జ్ అప్పుడు మా దినాల్లో ఎట్లుందని అంటే, ఇన్ఛార్జ్ కాగితం మీద పెన్ను పెడితే బతుకు ఖతం మాది. దట్ డిసిప్లిన్ వీ హ్యాడ్ వెన్ ఐ హ్యావ్ జాయిన్డ్ ద చర్చ్ మినిస్ట్రీ. ఇక నడుచుకుంటారా అంటే నడుచుకుంటూ పోయినా, నడుచుకుంటూ పోయినా. ఆడ జోర్దార్ లగ్గము, బాజలు, భజంత్రీలు, ధూమ్ హంగామా దింగాన జైతు. ఇక పిల్లగాని గుర్రం మీద కూర్చునేవి. ఇట్రా పిల్లగా అన్నాడు. నేను అయ్యా అని దగ్గర, ఈ పెళ్ళికి ముందు పొరని గుర్రం మీద ఎందుకు కూర్చుండబెడతారు ఎరకనా అన్నాడు. ఏం ఎరక, నాకేం ఎరక, నేనేం గుర్రం ఎక్కినా, నాకెరకుండా నీకు ఎందుకు కూర్చోబెడతారంటే, ఆయనకి షోలో చెప్తాడట, రే లాస్ట్ అవకాశం, ఇక పారిపోగలిగితే దాని కడుపులో డొక్కలో ఒక్కటి తన్ను, ఇక అది యోన్ అయ్యకు బతికిపోతావురా బిడ్డ అని కూర్చుని పెడతారట. ఇది నేను పరిచర్యకు వచ్చినాక తొలి అనుభవం ఈ లగ్గం సంగతి. అప్పటి నుంచి ఏ లగ్గం చేసినా గుర్రం కోసం చూస్తుంటా నేను. గుర్రం అయితే లేట్ అవుతుందని ఈ దినాలలో కార్లో కూర్చుంటే పెడుతున్నారు. ఎందుకంటే టాప్ గేర్ వేస్తే ఇవన్న అయ్యాక అది కదా సుందరనా. గ్రీట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. వాట్ ఎ గ్రేట్ జాయ్ టు సీ బ్యూటిఫుల్ స్మైలింగ్ ఫేసెస్. ఐ థ్యాంక్ గాడ్ అండ్ ఐ థ్యాంక్ ద బిషప్స్ కమిషన్. చాలా చక్కని సుందరీకరణ. సుధీతో వచ్చిన బాధ ఏంటంటే ఆయన కంప్రమైజ్ కాడు, క్వాలిటీలో కొట్లాడతాడు నాతో. ఇంకానికి ఇది కావాలంటాడు, తీసుకుంటాడు. నేను ఎంత కోపం చేసినా భరిస్తాడు. కానీ చర్చికు ఇది కావాలయ్య గారు అంట. సమ్ టైమ్స్ ఐ లైక్, సమ్ టైమ్స్ ఐ ఫీల్ వెరీ హార్డ్. ఎందుకంటే పైసా ఖర్చు అవుతుంది కదా, దేవుని పైసా కదా. షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ కదా ఫిలిపు, యూ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ అని అంటాను నేను. బట్ ఎనీవే దే హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఒకసారి బిషప్స్ కమిషన్ చప్పట్లు కొడదాం. చాలా చక్కగా దే హ్యావ్ డన్. అందరు కొట్టాల. ప్రకాష్ అన్న కొడతలేవు, నువ్వు కొడుతున్నావా? భారతదేశంలో ఒక నానుడి ఉంది, పెద్ద మనుషులు మీరు కూడా అని ఉంటారు. 100 అబద్ధాలు ఆడి, పక్కలు చెప్తున్నా, నేను చెప్తున్నావా? 100 అబద్ధాలు ఆడి సంతోషం ఏంటంటే ఒకటే చేయమన్నారు. ఇది భారతదేశంలో చాలా స్థిరపడిపోయినటువంటి భావన. కానీ మనం గుండె మీద చేసుకొని చెప్దాము. ఇప్పుడు 100 అబద్ధాలు ఆడి చేసిన లగ్గము 100 దినాల సినిమా ఆడుతుందా? లెట్ us బి వెరీ హానెస్ట్. ఆఫీసర్ గారు, ఐఆర్ఎస్ ఆఫీసర్,
కన్నా 100 అబద్ధాలు ఆడి చేసిన లగ్గము 100 దినాల సినిమా ఆడుతుందా? ఆడదు. ఈ రోజున మొదట మనం అందరం ఒక తీర్మానం చేద్దాం. పెళ్లి విషయంలో ఎవరం అబద్ధం ఆడము. షల్ వి ఆల్ అగ్రీ టు దట్? ఎన్కోలు చెప్తలేరు నాతోని, శాంతిశేఖర్ అన్నా. పెళ్లి విషయంలో ఎవరము అబద్ధాలు, నా వెనుక చెప్పండి. పెళ్లి విషయంలో ఎవరము ఇకపై అబద్ధాలు ఆడము. ఇది ఆనా. ఎందుకంటే పెళ్లి చేసి చేతులు దులుపుకుందాం అనేటువంటి మరొక భావన భారతదేశంలో చాలా బహుబలంగా ఉన్నది. ఇవి కొన్ని జీవితాలను 100 సంవత్సరాల వరకు విచ్ఛిన్నం చేస్తున్నాయి, వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నాయి. మనం చేసినటువంటి పని క్షణిక కాలమైనటువంటి సంతోషం మనకు కలుగుతుందేమో, కానీ దీర్ఘకాలమైనటువంటి యాతన, వేతన, అర్ధరహితమైన జీవితాన్ని ఆ పెళ్లి జరిపించబడ్డటువంటి పిల్లలకు శాపగ్రస్తంగా మారుతుంది. అది మన కడుపున బిడ్డన బిడ్డ మన కళ్ళ ముందు దుఃఖిస్తే తప్ప మనకు సొంత అనుభవానికి రాదు. కనుక ఏ బిడ్డ అయినా ఓ తల్లికి పుట్టిన బిడ్డనే కదా, నవమాసాలు చాలా గారాభంగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి కోటి ఆశలు కన్నటువంటి బిడ్డ మన కళ్ళ ముందే కన్నీరు పెడుతుంటే అది ఏ తల్లికి మంచిగా అవుతుంది, ఏ తండ్రికి మంచిగా అవుతుంది? కనుక మనం ఒక నిర్ధారణకు వద్దాం. పెళ్లి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తెలిసి అబద్ధాలు ఆడముగాక. నేటి దినం యొక్క ఆరాధన ఈరోజు చాలా చక్కని అంశం మనందరికీ ఇవ్వబడ్డది. నేను ప్రసంగంలోనికి వెళ్ళకముందు ప్రప్రథమంగా నేను క్షమాపణలు చెప్పాలి. ఒకవేళ ఏ కారణము చేతనైనా కలిసి జీవించలేక డివోర్స్ తీసుకున్న వారు ఎవరైనా మన మధ్యలో ఉంటే, భర్త కోల్పోయిన వారు ఎవరైనా మన మధ్యలో ఉంటే, లేక భగవత్ సంకల్పానుసారంగా వివాహము ఇంకా కాని వారు ఎవరైనా ఉంటే, నా మాటల వలన మీకు ఎక్కడైనా అన్య మస్తిష్కంబుగా నాకు తెలియకుండా దొర్లినటువంటి మాటల వలన మీ హృదయానికి ఎక్కడైనా ఖేదము లేదా గాయం కలిగితే నన్ను క్షమించండి. ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి మాటలు కావు అని జ్ఞాపకం చేస్తూ, నేడు ఇవ్వబడినటువంటి ఈ అంశము చాలా సున్నితమైనటువంటి అంశమని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎంతమంది మీరు బైబిల్ యొక్క విద్యార్థులు నాకు తెలియదు. నేను సోమవారం కాగానే మంగళవారం రోజు నుంచి వచ్చే ఆదివారం అంశాన్ని నేను యూట్యూబ్లో వేస్తాను. అది వేసి అది సినిమాను రోజు రిలీజ్ చేస్తాను. నేను ఒక్కసారి వేసి ఆగిపోను. ఎవ్రీడే ఐ కీప్ ఆన్ టెలికాస్టింగ్ ఇట్. మీలో ఎంతమంది అది రెండు ఇంగ్లీష్ తెలుగు రెండు వెవ్వేరు ప్రసంగాలు, రెండు ఒకటి కాదు, మళ్ళీ తర్జుమా కాదు, బోత్ ఆర్ డిఫరెంట్ సర్మన్స్. మరి ఎంతమంది మీరు విన్నారో నాకు తెలియదు. విన్నారా? కలమ్మా విన్నాను చెప్పండి, అబద్ధం చెప్పండి. విన్నారు కదా? వినకుండా విన్నానే చెప్పాలా కదా క్రాంతి? ఒకవేళ వినకపోతే వినండి. ఎందుకంటే ఇప్పుడు నేను చేసే ప్రసంగము ఒకే అంశము, అవే 4 బైబుల్ పాఠాలు. ఈ ప్రసంగం నేను 4వది. ఒకే రోజు 4 వేరు ప్రసంగాలు చేస్తున్నా. మార్నింగ్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్ సర్మన్. దేవుని యొక్క సంకల్పము, ఒలీవా చెట్టుతో ఉన్నటువంటి వైవాహిక అనుబంధాన్ని గురించి మాట్లాడిన నేను. ఈ ఉదయకాలం నేను అనాది కాలంగా ఉన్నటువంటి ఒక భావన గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఒక సంఘర్షణ గురించి మాట్లాడాలని నేను ఆత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను. ఒకవైపు ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో దేవదేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటనంటే, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను, ఇది ఊర్లలో పంచాది అంటాం మేము,
మొగుడు పెండ్లాల పంచాదిలా ఈ 2 డైలాగులు తరచూ మాకు వస్తాయి అన్నట్టు. తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొని నన్ను ఉన్నది కనుక అయ్యగారు నన్ను పట్టించుకుంటలేదని పిల్ల పంచాది ఉంటుంది. వెంటనే వాడేం తక్కువగాడు, వాడు తీసుమారకాడే. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలలో 5వ వచనం 5వ ఆజ్ఞ ఏముంది అయ్యగారు నువ్వు చెప్పంటాడు. అని అమ్మ పంచాది మీది, కొట్లాట మీది, ప్రశ్న నాకా? అయ్యా కోమటిపల్లిలో అట్లా చేస్తామా? ప్రశ్న నాకు. ఇప్పుడు ఎవడు జవాబు చెప్పాలి? క్రాంతి ఏమున్నదాడా సుందరన్న? ఏమున్నది? నీ తల్లిని ఇప్పుడు తీరువయ్యా. ఏదో పిడికెడు మీసాలు పెట్టుకొని పంచాయతీ చెప్ప నీకు వచ్చినావు. పిల్లనేమో ఏమంటది, నీవు తల్లిని తండ్రిని విడిచిపెట్టి నీవు నీ భార్యను. పిల్లగాడేమంటాడు, సన్మానించమన్నాడు. నీవు దీర్ఘాయుమంతుడు వాగున్నాడు. అంటే నేను బతకాలని ఉన్నది, నీకు లేదా అయ్యగారు? అరే నాకెందుకు ఉంటుందిరా, నువ్వు బతకాలనే కదా ఇంతగానో చేసేది. నీవు దీర్ఘాయుష్మంతుడు వాగినట్టు నీ తల్లిని నీ తండ్రిని నీవు మరి ఎట్లా పోసుకుతాయి ఇవి? దిస్ ఈస్ అ కామన్ కన్సర్న్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ ఫ్యామిలీ, ఈజీలీ కోటెడ్ యాజ్ పర్ దేర్ ఓన్ కన్వీనియన్సెస్. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ on it from the biblical perspective, from the mind of God. దేవుని సంకల్పం ఏంది? ఏ సంకల్పంతో ఈ 2 మాటలు రాసి తన యొక్క ప్రజలకు అందించినాడనేటువంటి దేవుని యొక్క భావగర్భితమైనటువంటి ఆలోచన ఈ రోజున ఈ 9 గంటల ఆరాధనలో నేను మీకు నివేదించడానికి సిద్ధమైనాను కనుక జాగ్రత్తగా దయచేసి మీరు అటెన్షన్ను కోల్పోవద్దన్నది నా ప్రార్థన. ఆకాశం కింద ఇంత టెక్నాలజీ ఇంత వచ్చిన తర్వాత కూడా నేటి వరకు విశ్వంలో అనేకమైనవి ఒక నిర్దిష్టమైనటువంటి నియమానికి మానవుడు రాలేకపోయాడు. అటువంటి వాటిలో ఏకీకృత భావన రాలేకపోయినటువంటి వాటిల్లో ఒకటి ఏందనంటే వివాహం యొక్క నిర్వచనం. వివాహం యొక్క నిర్వచనంకు భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా ఏకీకృత భావన నేటి వరకు రాలే. 26 ఇది జూలై డేట్ ఎంత ప్లేస్ 26 జూలై 2026 వరకు ఆదాము నుంచి అంటే దాదాపు 6-7 సంవత్సరాలు యాజ్ పర్ ద బైబిల్ ఇది వివాహము అనే నిర్దిష్టమైనటువంటి నియమము, నిర్దిష్టమైనటువంటి నిర్వచనము ఈ రోజు వరకు మానవ జాతి భూమి మీద రాలే. ఇది వివాహం. వివాహము అనేటువంటి వాటికి సంఘాన్ని బట్టి, సమాజాన్ని బట్టి, సంస్కృతిని బట్టి, దేశాన్ని బట్టి, వేషాన్ని బట్టి, భాషను బట్టి, రంగును బట్టి, ఆలోచనను బట్టి వారు తమకు తాముగానే వివాహం యొక్క నిర్వచనాన్ని వారు చేసుకున్నారు. మనము యేసుక్రీస్తును నమ్మినటువంటి విశ్వాస సమాజముగా మన ప్రామాణిక గ్రంథమైనటువంటి బైబిల్ యొక్క ఆధారాన్ని చేసుకుని నేడు వివాహము యొక్క నిర్వచనాన్ని నంబర్ 1, రెండవది వివాహము నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి బోధను, దేవుని యొక్క సందేశాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ఆసీనులమై ఉన్నాం. మొదటిది, వివాహము అనేటువంటిది దేవుని చేత జరిపించబడ్డది అన్నది నిర్విధాంశమైనటువంటి అంశం. ఇది నమ్మిన వానికి సుఖము కలుగుతుంది, నమ్మని వానికి నా నోటితో అనిపించదు. ఎవరైతే జరిగినటువంటి వివాహము భగవత్ సంకల్పం వలన జరిగిందని సంపూర్ణంగా భావిస్తారో వారి జీవితాలు క్రమబద్ధీకరించబడి దేవుని యొక్క సంకల్పము వారి జీవితంలో చివరి వరకు నెరవేరుతుంది, చివరి వరకు కొనసాగుతుంది. ఈ మాట వ్యాఖ్యానం చెప్పడం యొక్క ఉద్దేశం ఏందనంటే 3 ముళ్ళు వేసిన తర్వాత 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు మీ జీవితము శోభాయమానమవుతుందని నేను చెప్తలేను.
అందరి జీవితాల్లో కలిగినటువంటి కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, వేదనలు, వీటన్నిటిని మించినటువంటి అవమానాలు, అనుమానాలు, ఇవన్నీ ప్రతిరోజు ఉంటాయి. అయితే వీవేవి కూడా నేను సెలవిచ్చినవి మిమ్మల్ని ముంచకుండా ముంచెత్తినా సరే మీరు మనుగడ సాగించడానికి దేవుడు ఈ నా వివాహాన్ని చేసినాడని నమ్మిన వానికి కలిగేటువంటి మోక్ష మార్గం అది. నమ్మని వానికి అది శిక్ష మార్గంగా మారుతుంది. ఇది మొదటిది మనం నేర్చుకోవాలి. ఈరోజు వివాహానికి 100 బీటలు వారినాయి. సాధారణంగా ఐ హ్యావ్ గుడ్ నంబర్ ఆఫ్ క్లయింట్స్, ఎస్పెషల్లీ చెర్లపల్లి జైల్లో. నాకు దాదాపు దాని కెపాసిటీ 2000. చెర్లపల్లి జైలు ఒక చిన్న గ్రామ పంచాయతీ. అలా నడవాలనంటే దాదాపు 3వ గేట్ దాటితే తప్ప నరమానవుడు కనవాడు. ఆ 3వ గేటుకు పోనీకి 1.5 కిలోమీటర్ వాళ్ళు. ఈ ఇందున్నటువంటి 2000 మంది క్లయింట్స్లో నాకు దాదాపుగా ఒక 500 to 600 క్లయింట్స్ పెళ్ళయి 100 రోజుల సంబరం చేసుకొని వాళ్ళే. చిన్నగుండంగా ఏదన్నా మనకు నచ్చినటువంటి హీరో సినిమా రిలీజ్ కాగానే 100 days ఆడిందా అని అంటుంటివి. సుందరన్న అంటుంటివి కదా, పాలాభిషేకం చేసినావు కదా. 100 days ఆడితే అది ప్రకాశ్ అన్న చెప్పు, అది పాస్. 100 days ఆడకపోతే ఆ సినిమా. ఈ రోజున వివాహం కూడా 3 నెలలు కలిసి ముచ్చటగా ఉంటే ఇంకొక 3 ఏళ్ళు వీళ్ళు ఉంటారు అన్న గ్యారెంటీ. ఈ 3 నెలల్ని లుకలుకలు మొదలైనవి అనుకో, ఇంకో 3 నెలల తర్వాత ఇది ఖచ్చితంగా గ్యారేజ్కి గ్యారేజ్కి ఇది పోవలసిందే. పెళ్లి చేసినోని సంబంధం చూసినోని భగవంతునన్న మరుస్తారు, కానీ పెళ్లి బీటలు బారడానికి అనేక కారణాలలో నేటి కార్పొరేట్ యుగంలో ఉన్నటువంటి కొన్ని కారణాలు. మొదటి కారణం, మీ వివాహం యొక్క విచ్ఛిన్నానికి మొదటి కారణం ఏంటనంటే ఈగో అండ్ ప్రైడ్. అహం బ్రహ్మస్మి, నేనే అనేది ప్రధానమైనటువంటి శత్రువు వివాహ వ్యవస్థలో నెలకొంది. వివాహ వ్యవస్థలో కలిగేటువంటి గాయాలు చాలా సందర్భాలలో మనము లక్ష్య పెట్టం, అస్సలు కేర్ చెయ్యం. ఎందుకు అనంటే కొంతకాలం తర్వాత గాయం మానుతుంది అని అనుకుంటాం. మనం పెట్టినటువంటి మాటలు, మనం అన్నటువంటి మాటలు, చేసినటువంటి ప్రవర్తన, ఇవన్నీ కూడా ఎదుటి వ్యక్తిలో గాయం చేస్తాయన్న విషయము మర్చిపోతాం. ఒకవేళ గాయం చేసినా ఆ గాయాన్ని నేను స్వస్థపరచగలిగినటువంటి శక్తి, సామర్థ్యం, దమ్ము, యుక్తి, కుయుక్తి, జ్ఞానము, ప్రజ్ఞ, కౌశల్యము, పనితనం, ఇవన్నీ నాకు ఉన్నాయని మనం భావించి మితిమీరినటువంటి అహంకారముతో ఎదుటి వ్యక్తి ఎట్లా ప్రవర్తన చేస్తాం మనం. కానీ మిత్రమా, మీకు తెలియని మరొక రహస్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఈ రోజున మీరు గాయం చేసి మళ్ళీ అన్నీ మర్చిపోయినట్టు మీరు బ్రతుకుతున్నారని అనుకుంటారేమో, కానీ హృదయ అంతరంగపు లోపలి పొరలో మీరు చేసినటువంటి గాయము మానుతుందేమో, కానీ మీ మాట వలన, ప్రవర్తన వలన ఏర్పడినటువంటి మరక చచ్చిపోయే వరకు అది సజీవంగా ఉంటుంది. ఇది మర్చిపోకండి. There is no healing for those scars on your heart. No healing. దేవునికి భయపడ్డాడు కనుక ఇంకా కలిసి బతుకుంటున్నాడేమో తెలీదు. లోకమేమన్నా అనుకుంటుందేమో అని ఇన్ని మాటలు పడి కూడా బతుకుంటున్నాడేమో తెలియదు. అమ్మ నాయన పేరు పోతుందేమో అని నీతో సహజీవనము చేస్తున్నదేమో నీ భార్య, నాకు తెలియదు.
కానీ నాకు తెలిసిన సత్యం ఏంటంటే, మీరు తెలిసి తెలియక కావలసుకొని చేసినటువంటి మాట, సూటి పోటి మాట వల్ల కలిగినటువంటి ప్రతి గాయం యొక్క మచ్చ నీ శరీరము దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళి మారే వరకు అది సజీవంగా ఉంటుంది. కనుక మీరు ఎదుటి వ్యక్తితో ప్రవర్తన చేసేటప్పుడు ఈ నియమాన్ని మీ యొక్క నాలుక మీద రాసుకొని మీ ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకోవాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. Ego and pride is the first enemy for a successful marriage. And secondly, there is always financial stress. ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి. మూడవది, there is always digital distraction in a family life. I always tell my clients, నీ భర్త నిన్ను ఎంతగా నమ్ముతాడు, నీ భార్య నిన్ను ఎంతగా నమ్ముతుంది అని అంటే, ఫోన్ను లాక్ చేయకుండా పొద్దుగా లేచి బాత్రూమ్కు పోతే అటువంటి కుటుంబం ధన్యం. మీ ఫోన్ను మీ పిల్లలు సహా అన్లాక్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉన్నదా? అది లేకపోతే there is something hide and seek is going in the family. Something good is not happening with you. There is no transparency, which has become a biggest hurdle for a man. That is a digital distraction. Second, work-life imbalances. కార్పొరేట్ కల్చర్లో ఉన్నటువంటి వారు చాలా కష్టాలు వచ్చినాయి. వాస్తవికంగా ఎంత కష్టం వచ్చిందనంటే చెప్పరానంత కష్టం వచ్చింది. మార్నింగ్ పొద్దుగా లేచి భర్త ఉద్యోగానికి పోతే ఆ క్యాబ్ దించనీకి వస్తుంది, భార్య క్యాబ్ ఎక్కించుకొని పోనీకి వస్తుంది కదా రాజ్కుమార్. ఏనా ఆమె బాయ్ అంటే ఈయన హాయ్ అంటాడు. బట్ టుడే యు ఆర్ కాల్డ్ టు బ్యాలెన్స్ యువర్ వర్క్ విత్ యువర్ ఫ్యామిలీ, విచ్ ఈస్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ us. ఇంకొక ప్రమాదము వైవాహిక జీవితంలో ప్రధానమైన శత్రువులలో ఇంకొక శత్రువు ఏదనంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. భార్యాభర్తలు ఇరువురికి కూడా పరస్పరము తమ భావాలు వ్యక్తీకరించుకునేటువంటి విద్య మనం నేర్పలేకపోతున్నాం మన విద్యా వ్యవస్థలో. నెయిదర్ హోమ్ ఈజ్ టీచింగ్, నాట్ ద పేరెంట్స్ ఆర్ టీచింగ్, నీదర్ ద స్కూల్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. కానీ ఉద్యోగం కోతే మనం ఏమంటామంటే యూ నీడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. ఐ మే రైట్? ఆల్ కార్పొరేట్ పీపుల్ యూ షుడ్ రెస్పాండ్ టు దిస్. యూ నీడ్ communication skills. You are learning the skills for your bread and butter, but my question is, how much are you learning your skills for your own life in your house? If that is not happening there, whatever may be the efforts, in my view, it becomes very futile. అందుకే ఇక్కడ నేను చూసిన, ఐ రియల్లీ లైక్ దట్ స్టాంజా రాసిండ్రు కవీశ్వరుడు. ఏంటనంటే, గుండెల్లో ఏముందో అయ్యా క్రాంతి నాకు తెలుసు, మీతోనే చెప్పియాలని. దట్ ఈస్ ద బెస్ట్ స్కిల్ ఫర్ అ ఫ్యామిలీ. ఇక్కడ ఏముందో ఇక్కడ కనబడుతుంది. I apply it for my clients because I have women clients and men clients. I don't touch anyone on their bodies. అసలు నేను టచ్ చేయను నా క్లయింట్. ఇక అక్కడ కూర్చోబెడతా. డాక్టర్ దగ్గరికి ఏం రా బాపు అని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతాం. పోతే ఏం రా నారాయణ ఎట వచ్చినావు అని అంటే ఇటే వచ్చిన సార్. అంత మంచిదేనా అనుకుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా? ఏదో మంచిగా లేకనే నీ దగ్గరికి జర రాత్రి నుంచి దగ్గున్నది సార్, అది ఉన్నది సార్, ఎక్కువ అని చెప్పేసి 2 చోల స్టెతస్కోప్ పెట్టి అని గాలి వీలువు, గాలి ఇడువు, ఇటు చూడు, అటు చూడు, నాలుక దియ్యు, కళ్ళు దియ్యు, ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ప్రిస్క్రిప్షన్ పేపర్ పెన్ పట్టుకొని ఏం చేస్తాడు శ్యామలమ్మ? ఇక చెప్పి ఏమైందంటారు. మరి ఇప్పటిదాకా ఏం చూసి, ఇప్పటిదాకా ఏం చూసి? ఐ ఆల్వేస్ టెల్ మై క్లయింట్స్, నేను ముట్టే పని లేదు, పట్టే పని లేదు. నా శాస్త్రంలో నీ కళ్ళల్లోకి నేను 10 సెకండ్స్ చూస్తే నీ గతాన్ని, వర్తమానాన్ని,
నీ భవిష్యత్తును ప్రిస్క్రిప్షన్ మీద రాసి పంపిస్తుంది. దట్ ఈస్ మై సైన్స్, మై స్టడీ. ఎవ్రీవన్ షుడ్ లెర్న్ ఇట్. ఇక్కడ ఏముందో ఇక్కడ కనబడుతుంది ప్రతి క్షణం. చూడగలిగిన నేత్రాలు కావాలి ఫర్ అ సక్సెస్ఫుల్. గ్రహించగలిగినటువంటి మనస్సు కావాలి ఫర్ సక్సెస్. అండ్ డిక్లైనింగ్ ఫ్యామిలీ ప్రేయర్స్. అఫ్ కోర్స్ కార్పొరేట్ కల్చర్లో వెరీ సెల్డమ్ వీ ఫైండ్ టైమ్ టు సిట్ విత్ ద ఫ్యామిలీ. అట్లీస్ట్ సాటర్డే సండేస్ ప్లీజ్ అవాయిడ్ క్లబ్స్, పబ్స్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. Spend your time with your family. And interference of the extended family. ఈ అత్తగారి సంగతి నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. అత్త కోడళ్ళ సంగతి భారతదేశం రుతమ్మా కదా, ఎవరి అనుభవం వాళ్ళకి వస్తుంది, నేనేం చెప్పా. అనవసరంగా పెద్ద మనుషులారా పిల్లల సంసారిక జీవితంలో మీరు జోక్యం చేసుకోకుంటే అది మంచిది. దూరంగా ఉండి వాళ్ళ మీద నిగ్రహాన్ని పెట్టి నిలకడగా కావలసినటువంటి జ్ఞానాన్ని, బోధను ఇవ్వగలిగినటువంటి పెద్ద మనుషులు దీవించబడదురుగాక. ఇంకొక చాలా పెద్ద ప్రాబ్లం ఉంది వివాహ జీవితంలో. దట్ ఈస్ ఎమోషనల్ డిస్టెన్స్. ఇది భారతీయత టోటల్గా విస్మరించింది. మానసికమైన భావోద్వేగము వైవాహిక జీవితానికి స్థిరమైన పునాది లాంటిది. భారతదేశంలో ఉన్నటువంటి ఒక భావన ఏందనంటే, రెండు శరీరాలను ఏకం చేస్తే లగ్గమైపోయింది, ఇక ఏమన్నా చేసుకున్నాను. వీళ్ళిద్దరిని ఏకం చేసి 3 ముళ్ళు కట్టేసి ఒక రూమ్లో ఒక ఇంట్లో పడేస్తే ఇక లగ్గమైపోయింది. అండ్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ద ట్రూ మ్యారేజ్ ఈజ్ ఎ క్వశ్చన్. బట్టి శరీరాలు ఏకమైతే లగ్గమైనట్ట? మనస్సులు ఎక్కడనో కాపురం చేస్తుంది, ఆత్మలు ఇంకెక్కడనో అవి విహరిస్తూ ఉంటాయి, ప్రాణము ఇంకెవరి కొరకో పరితపిస్తూ ఉంటుంది. ఈ 3 ఎక్కడెక్కడనో గాలిలో ఉండి వట్టి కట్టెలాంటి ఈ శరీరాన్ని బలవంతంగా కట్టిపెట్టినంత మాత్రాన సంసారము సాగరమవుతుందా, సాగరము సంగమమవుతుందా? బీ కేర్ఫుల్. ఎమోషనల్ డిస్టెన్స్ ఈజ్ ద వెరీ బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ అ ఫ్యామిలీ లైఫ్. ఎందుకంటే వి అండర్గో లాట్స్ ఆఫ్ కరెంట్స్, ప్రెషర్స్ ఇన్ ఎవ్రీ డే టు డే లైఫ్. ప్రతి ప్రాణానికి నేను మీకు సీక్రెట్ సూత్రాన్ని చెప్తున్నాను. ప్రతి మనిషిలో ఉన్నటువంటి ప్రాణము ఏమని కోరుకుంటుంది అని అంటే, ఎవరో ఒకరు నన్ను ప్రతిరోజు ప్రతిసారి శభాస్ అని అంటే బాగుండు అన్నది మనిషి ప్రాణములో ఉన్న కోరిక. అది 90% ప్రజలు దీన్ని వ్యక్తపరచరు. ఎందుకంటే వ్యక్తపరిస్తే నన్ను చులకన చూస్తారేమో అన్నటువంటి భయం. కానీ తనను మెచ్చుకునేటువంటి మరొక పరిస్థితి, మరొక మనిషి, మరొక ఆత్మ కావాలి అని కోరుకుంటుంది. అది ఎక్కడైతే నెరవేర్చబడుతుందో అక్కడ ఆకర్షింపబడుతుంది ఆ మనసు. కావాలని కాదు, ఇది అన్యమస్తిష్కంగా జరిగిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, కార్పొరేట్ కల్చర్లో 13 hours వీఆర్ వర్కింగ్ ఇన్ ఎ కార్పొరేట్ ఆఫీస్. వెన్ దెర్ ఈస్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్, బాధరగా మాటలు పడి, చిరాకు పడి, చల్ నువ్వెంత, నీదెంత, చల్ నీ ముఖం ఇంత, నీ ముఖం ఇంత, ఈ మాటలు అనుకొని క్యాబ్ ఎక్కిన తర్వాత ఆ తల్లి కానీ లేకుంటే ఆ పురుషుడు కానీ ఆ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే హాయ్ అని చిరునవ్వుతో నవ్వి యు లుక్ సో గార్జియస్ అన్నారనుకోండి, అప్రయత్నంగానే ఈ మనస్సు ఏ దాని కొరకు తహతహలాడుతున్నదో అది దొరికినదని భావించి అక్కడ కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. దిస్ హ్యాపెన్స్ విత్ ఎనీ వన్ అండ్ విత్ ఎవ్రీ వన్.
అది ఏమైతుంది అనంటే ఇంటిలో నీకున్నటువంటి బంధాన్ని క్రమేపీ దూరము చేసి, ఎక్కడైతే తన యొక్క ఎమోషన్స్, భావోద్వేగాలకు సరి అయిన గౌరవము, సరి అయిన స్థానము, అర్థము చేసుకునే మరొక మనిషి దొరికినాడని భావిస్తుందో, ఇక్కడ కేవలము కట్టెలాంటి శరీరము మాత్రమే కాపురము చేస్తుంది, కానీ ఆత్మ, ప్రాణము అవన్నీ మరొక దగ్గర సంసారం చేస్తుంది. Don't neglect your emotions, which are very, very important. Take care of it. ఎన్ని శత్రువులు ఉన్నారు మనకు. తెలుగులో ఏమంటామనంటే మరీచులు అని అంటాం. విన్నారా ఈ పదం ఎప్పుడన్నా? మరీచులు. పాతకాలం సినిమా చూస్తుంటే యజ్ఞం చేస్తారు ఋషులు. చూసినరా? ఋతమ్మ చెప్తలేవు నువ్వు. యజ్ఞం చేస్తుంటే ఋషులు ఆ నెయ్యి పోస్తూ ఉంటే మీదికెళ్ళి ఏమొస్తాయి చెప్పాలా లూకనా? మీదికెళ్ళి ఏమొస్తాయి? మారీచులు వస్తారు. ఎందుకు? ఈ యజ్ఞాన్ని విఘ్నంగా చేస్తే యజ్ఞము యొక్క పుణ్యఫలము చేసిన వారికి దక్కకూడదని. అలాగే వివాహము ఒక యజ్ఞము లాంటిది. వివాహము ఒక యజ్ఞము లాంటిది. ఇలాంటి మారీచులు మనుషుల రూపేణా వస్తారు, ఆలోచన రూపేణా ప్రతినిత్యము నీ యజ్ఞాన్ని విఘ్నము చేయడానికి కాచుకొని 24/7 నీ వెంట పడతారు. మీ సంసారిక జీవితము వెంట పడతారు. కనుక ప్రతిరోజు నీవు వివాహం అనే వ్యవస్థను కాపాడుకోవడానికి కంకణము కట్టుకోపోతే కళ్యాణము పెటాకులవుతుంది. కమనీయం కాదు. ఈ సత్యాన్ని గుర్తెరిగి బ్రతకాలి. మరొక భావన భారతదేశంలో ఉన్నది ఏంటంటే, పెళ్ళి అయిపోయింది, 3 ముళ్ళు వేసినా కట్టి పడేస్తే ఇక ఆడిపోతుందని అంటారు. విన్నరా ఈ మాటలన్నీ? ఎప్పుడన్నా నన్ను గట్ల చూస్తారు. ఎన్నడినట్టు పిలుపు ఊర్లలో అన్నారా? కట్టి పడేసిందా ఇక ఏడిపోతుంది, అది ఏడికోదు. అరే ఉంటుంది రా భయ్, చెత్తలాగా, చెక్కలాగా, కట్టెలాగా 4 గోడల మధ్యలో నీకు కనబడుతుంటుంది, కానీ ఆ శరీరం తప్ప సమస్తము మరొకరికి దాసు. What is the purpose? Where is the essence of your marriage? Is it for that purpose God has instituted the institution of marriage? No. Ee rozuna God is speaking to us to get the life in the marriage, to bring the essence, the core essence rather I would say, the core essence in the whole system of marriage. 4 బైబుల్ రీడింగ్స్ ఎంతమంది విన్నారు శ్రద్ధగా? విన్నామని చెప్పండి, ఏం కాదు. యేసుప్రభు దగ్గర లెక్క అవుతుంది, కానీ ఈడ లెక్క ఏం రాదు. అందరు విన్నారు. మరి ఎంతమంది యాది పెట్టుకున్నారు? ఇప్పుడు అడుగుతా, అందరని అనొద్దు, అన్నోళ్ళని అడుగుతా. All the 4 Bible readings talks in a very harmonious message. It speaks about the complete absolute vision of Yahweh in the institution of the marriage system. The first thing we learn, very quickly I'll close it, try to close it. The first thing we learn from the book of Ecclesiastes, దీనిని కొహెలెత్ అన్నది హీబ్రూ పదం. నేను ఒక 3 రోజుల క్రింద ఈ కొహెలెత్ అనే దాని మీద వీడియో రిలీజ్ చేసిన. క్రాంతి తలుపుతున్నంటే విన్నాడు అన్నట్టు. కొహెలెత్ అనే దాని మీద తెలుగులో చెప్పిన, ఇంగ్లీష్లో చెప్పిన, కనుక నేను దాని మీద మీకు చెప్పాలని ఉన్నది, కానీ మీరు పోయి వీడియో చూడాలి కొహెలెత్ అంటే ఏంది అన్నది. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్లెసియాస్టిస్. సొలొమోన్ మహారాజు దాదాపు కొన్ని 100 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, మహానుభావు. అంటే ఆ పరిస్థితి అట్లుండే, దౌత్యం. ఎందుకంటే సొలొమోన్ ఈజ్ నాట్ ఎ కింగ్, డేవిడ్ ఈజ్ ఎ కింగ్, బట్ సొలొమోన్ ఈజ్ ఎ మొనార్క్. సొలొమోన్ ఈజ్ ఎ మొనార్క్ అంటే ఎదురు లేనటువంటి చక్రవర్తి ఆయన. కనుక చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలతో సమాధానము, పీస్, షాలోమ్ ఉండాలంటే కొన్ని దౌత్యపరమైనటువంటి పనులు చేయవలసి వచ్చి ఉండొచ్చు, నాకు తెలీదు. అందుకే ఆ దినాలలో దౌత్యపరమైనటువంటి సమాధానం చుట్టుపక్కల ఉన్న రాజ్యాలతో నెరపవలసి వచ్చినప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి రాకుమారిని వివాహం ఆడడం అనేది ఆ దినాల్లో ఉన్నటువంటి ఆచారం. అది రాజులు చేసినటువంటి పని. ఏదేమైనా అంత అనుభవజ్ఞుడైనటువంటి సొలొమోన్ గారు
ఆ వైవాహిక జీవితాన్ని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు 4వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలలో దీని గురించి ఆయన నర్మగర్భంగా ఏమంటాడనంటే 2 ఆర్ బెటర్ దెన్ 1, ఒకరికంటే ఇరువురు. ఎందుకు ఒకరికంటే ఇరువురు మేలు? యేసు ప్రభు కూడా శిష్యులను పంపించవలసి వచ్చినప్పుడు ఇద్దరిద్దరిని పంపించిండు. అంటే హీఈస్ రిటీరియేటింగ్ వాట్ హిస్ ప్రిడిసెస్ హ్యాస్ ఆల్రెడీ టోల్డ్. ఒకరికంటే ఇద్దరు ఎందుకు మేలు అని అన్నప్పుడు, జీవితంలో అన్నీ అనుభవించిండు సొలొమోను రాజు. అవమానంను కూడా అనుభవించిండు, న్యాయమును అనుభవించిండు, అక్రమమును అనుభవించిండు, నిరాశను, నిస్పృహలను, ఓటమిలను అన్నీ అనుభవించిన తర్వాత ఆ అనుభవంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి మాట ఏంటనంటే, మనస్సుకు నచ్చి మనస్సుకు మెచ్చి మనస్సులో మనసు అయినటువంటి మనసున్న మనిషి ఉండడము మనిషికి ఎంత దీవెన అన్నది ఆయన భావన. Only a heart can understand others' heart. Not every heart can understand yours. అందుకే సొలొమోన్ మహారాజు ఏమంటాడనంటే, ఒకరికంటే ఇద్దరుగా ఉండటం అది ఎంతైనా మేలు. హీ టాక్స్ అబౌట్ ద పార్ట్నర్షిప్. 3 పొరలు అన్నట్టు, భర్త భార్యతో పాటు భగవంతుడు అనేటువంటి ఒక మర్మమైనటువంటి పొర ఈ మూడిటికి అల్లుకుంటే అమ్మ ఇక్కడ ఖాళీ ఉంది, ముందుకు రండి అమ్మ, ప్లీజ్ కమ్ హియర్. దానికి విడదీసేటువంటి శక్తి ఇంకొకరికి. ఇటు పక్క వాళ్ళు చెప్తలేరు మరి, ప్రకాష్ అన్న చెప్పేశారు జవాబు నాకు. ఇటు పక్క దానికి విడదీసే శక్తి ఇంకొకరికి స్నేహలతమ్మ లేదు. వై కింగ్ సొలొమోన్ అడ్వైజెస్ the partnership? Because you are in a corporate culture. Let me talk in corporate terminology. The first gifts of partnership is, partnership has a shared purpose. The purpose is one, and all the partners are going to share for the same purpose. లక్ష్యము ఒకటే. ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నా అంతమంది ఆ లక్ష్యము కొరకు ఏం చేయాలి? పని చేస్తారు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద పార్ట్నర్షిప్. అండ్ మ్యారేజ్ ఈజ్ ఎ టీమ్ వర్క్. వెన్ ఐ సే యు ఆల్ హ్యావ్ టీమ్స్, ఐ రైట్? చెప్తలేరు జ్యోతమ్మ, మీరు చెప్పాలా? ఇది అంత కార్పొరేట్ టర్మినాలజీ ఐఎమ్ యూజింగ్ నౌ. డూ యూ హ్యావ్ టీమ్స్? డూ యూ హ్యావ్ లీడర్ ఇన్ టీమ్స్? ఫర్ వాట్? టీమ్స్ ఆర్ ఫర్ వాట్? Now let me convert your message into the biblical meaning. The meaning of team is, why do you need to work teamwork anante? T stands for trust one another. The acronym or the word T stands trust one another. Then only you can achieve the purpose. Faithfulness builds the confidence. మ్యారేజ్ వ్యవస్థలో భార్యను భర్త నమ్మాలి, భర్త భార్యని నమ్మాలి. మీరిద్దరు నమ్మకపోతే మీరిద్దరు కూడా భగవంతుని నమ్ముతలేరు. మీరు భగవంతుని నమ్మకపోతే భగవంతుడు మిమ్మల్ని నమ్ముతలేడు. మీరు ఎవ్వరు నమ్మకుండా ఒకే గోడలో ఒకే ఇంట్లో 4 గోడల మధ్య ఉండి ప్రభువా 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 అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మీ ప్రార్థన పాపం అవుతుంది. How many fights should I have to show for the sake of ATM cards? ATM పిన్స్ కొరకు విడిపోయిన కుటుంబాలు నాకు ఎన్ని తెలుసు, నా క్లయింట్స్. ఏం కావాలా భర్తకు? ATM పిన్ నంబర్ కావాలా. అది లేకపోతే సంసారం మన సంగతి కాదు. అయ్యో మీరు అట్లా చూస్తున్నారు, మీరెవ్వరు లేరులే ఇక్కడ, నాకు ఎవరు క్లయింట్స్ లేరు. గ్యారిసన్ వాళ్ళంతా మంచోళ్ళు, మనకు కౌన్సిలర్ దాకా అవసరం లేదు మనకు కదా ప్రకాశన్. బయట వాళ్ళ సంగతి చెప్తున్నా నేను. భర్త పొద్దుగాలు లేచి హౌ ఆర్ యు అని అన్నాడు భార్యను. కొన్ని కప్పు కాఫీ తీసుకొని రావాలన్నా అడుగుతాడా? నామూషి. ఎందుకంటే వాళ్ళమ్మ చెప్తారే కాఫీ నీ కాళ్ళకాడికి రావాలా. వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్,
నేను ఇంట్లో అన్ని పనులు చేస్తా, కొన్ని చెయ్యలేను, ఎందుకంటే నాతోని కాదు. ఇల్లు ఊడ్సుడు నాతోని కాదు, అది అయ్యగారమ్మ పని. షీఈస్ గుడ్ అట్. నేను పొద్దుగా లేచి బాసనలన్నీ తోమేస్తా. ఐ డూ ఇట్. ఎన్నిసార్లు పడని బాసనలు సింక్లా. టైం దొరకంగానే చదవంగా బోర్ వచ్చిందనుకో పోయి బాసనలు తోమేస్తా. ఐ డూ ఇట్ ఎవ్రీ డే. కానీ మనకేం నేర్చబడ్డది? బాసనలు తోముడు రుతమ్మ ఎవరి పని? సందీప్ చేసిండా? గుడ్, నువ్వు మంచి తల్లివి. రాజ్ కుమార్ నువ్వు చేస్తావా? మరి గట్టిగా చెప్పు, అందరు వినాలా. సుందరన్న చెయ్యడు, సుందరన్నకు అమ్మ చేయనియదు. ట్రస్ట్ వన్ అనదర్, దట్ ఈస్ వెరీ వెరీ. ఎక్కడైతే ఒకరిపై మరొకరికి నమ్మకం లేదో సంసారం అనబడదు. సాగరం అంటే సవ్యమైన పదమేమో. రెండవది టీ అయిపోయింది. ఈ స్టాండ్స్ టు ఎంకరేజ్ వన్ అనదర్. చేసినవు తీ నీ బోడి మోకం, ఇంతకంటే మా అమ్మ అయ్యా కదమ్మా, జ్యోతమ్మ చెప్పాలా, రొట్టె మా అమ్మ అయ్యా, లేకుంటే రాగి సంగటి మా అమ్మ. పాపం చేతులంతా ఓంగ పిసికి రాగి సంగటి చేస్తే మా అమ్మ చేసినట్టు ఎట్లయితుంది చెప్పు? మీ అమ్మ చేసినట్టు ఎట్లయితుంది? అవుతుందా? అదే ఆమెకు బీపీ లేదు, బీపీ ఉంది, ఉప్పు తక్కేస్తుంది. ఇక్కడ బీపీ లేదు, ఉప్పు ఎక్కేస్తుంది. ఎట్లయితుంది? ఆడ పడేసి పోతే ఇక నువ్వే వేసుకో, నువ్వే తిను, నువ్వే దోముకో. ప్లీజ్ ఎవ్రీ డే ఒక ఎంకరేజింగ్ పదాన్ని, భార్యను భర్త అనండి, భర్త భార్యను అనండి, భార్యాభర్తలు కలిసి పిల్లలను ప్రతిరోజు ఒక్క మాట ఎంకరేజింగ్ పదం అనండి. దట్ ఈస్ ఎ టీమ్ వర్క్. He stands for the trust one another. He stands for the encourage one another with words. రెండవది, what is the next word? Appreciate one another. శబాస్ అనడం నేర్చుకోండి. I always remember one of my friend. అలా 15 ఏళ్ళ తర్వాత వాడు నాకు ఆ సత్యం చెప్పింది. బికాస్ నా ఊత పదం ఏందనంటే, ఎక్కడికి పోయినా గ్రేట్ అనే పదం వాడతాను నేను. 10th ఫెయిల్ అయిన అయ్యగారని ఎవడన్నా వస్తే గ్రేట్ అంట. ఉద్యోగం పోయింది అయ్యగారు అనంటే అయ్యో కానీ గ్రేటే నువ్వు అంట. అయ్యగారు ఆ ఫ్రెండ్ ఏమంటాడనంటే, పాపము నువ్వు రాజా, నువ్వు పని చేసినంత కాలము ఎవరిని కాడే అందరినీ గ్రేట్ అన్నావు కనుక అందరు గ్రేట్ అనుకుంటారు, ఎవరిని కాడే గ్రేటే అనుకుంటాడు. కానీ అస్సలు సత్యం ఏందనంటే, పూర్వకాలం మాకు ట్రాన్స్ఫర్ కాగానే లారీ వస్తుంది డైసన్ ఆఫీస్ నుంచి. అది వచ్చే వరకు ప్యాక్ చేసి పెట్టాలా, లారీ ఎక్కాలా. లారీ ఎక్కిన తర్వాత డ్రైవర్తోనే పోవాలి. అప్పుడు మేము, ఇప్పుడు అంటే కార్లు వచ్చినాయి కానీ ఆ దినాల్లో డ్రైవర్ పక్కన కూర్చోవాలి. లారీ ఎక్కిన తర్వాత పాపం అందరూ ఫేర్వెల్ ఇస్తూ ఉంటారు కదా, అందరికీ చెయ్యి చెప్పుకుంటా నేను చివరిగా చెప్తానట, యు ఆల్ ఆర్ గ్రేట్ బట్ యు డిడ్ంట్ రియలైజ్ దట్ ఐ ఆమ్ సో గ్రేట్. అప్రిషియేట్ వన్ అనదర్, సే గ్రేట్. చిన్న పని కానీ వండర్ఫుల్, షబాస్ అనండి. అప్పుడు రెండింతల పని కలిసి చేయడానికి దోహదపడుతుంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ వర్డ్? మూవ్ టువర్డ్స్ క్రైస్ట్. ప్రతి సండే భార్య భర్త పిల్లలను చెయ్యి పట్టుకొని చర్చ్కు రావాలి. దిస్ ఈజ్ అ టీమ్ వర్క్. ఒకవేళ మీ పిల్లలు సిఎస్ఐ గుడికి రాకపోతే బహుశా మీరు కూడా రావాల్సిన లేదేమో. ఎందుకంటే చిల్డ్రన్ కనబడకపోతే చిల్డ్రన్ ఆర్ నాట్ ట్రస్టింగ్ యూ. ఇట్ రిఫ్లెక్ట్స్ దట్. అది మీరు గ్రహించలేకపోతున్నారు. నీ తల్లిదండ్రులు ఏ గుడికైతే మీ అమ్మ నాయన ఈ గుడి దాకా నడిపించారో, మీరు మీ పిల్లలను ఈ గుడి దాకా నడిపించలేకపోతున్నారంటే సింపుల్ ఏందనంటే, మీ పిల్లలు మిమ్మల్ని నమ్ముతలేరు. ఇక దానికి ఏం కోటింగ్ అవసరం లేదు, ఏమి పాలిష్ అవసరమే లేదు. Move towards Christ. This is a teamwork that should happen in the system of marriage. We have beautiful families in the Bible. Aquila and Priscilla, one of the model families. Tarvata Yosepu, Mariamma we have. Tarvata Ruth and Boaz we have.
And secondly, I was talking about the 4 gifts of partnership. Secondly, blessed families begin with reverence. 128వ సంకీర్తన దావీదు మహారాజు రాసిందని అంటాం. థియోలాజికల్ భాషలో మేము వాటిని ఏమంటామంటే అసెంట్ సామ్స్ అని అంటాం. అసెంట్ సామ్స్ అని అంటే ఈ యెరూషలేం దేవాలయం భగవద్ దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఈ దినాలల్లో బస్సులు మోటార్ సైకిళ్ళు అయినాయి, కానీ ఆ దినాలలో వాళ్ళు 7 కొండలు ఎక్కాలి. యెరూషలేం దేవుళ్ళు యెహోవా దేవుని యొక్క దర్శనం కొరకు 7 కొండలు, గుట్టలకెళ్ళి, రాళ్ళకెళ్ళి, రప్పలకెళ్ళి, తోవలేదు. ఆ కొండలు ఎక్కేటప్పుడు ఈ అసెంట్ సామ్స్ అనేది ఈ కీర్తనలు పాడుకుంటూ వాళ్ళు ఎక్కాలి. అందులో ఒకటి ఏంటంటే 128వ సంకీర్తన. అక్కడ చక్కగా అభివర్ణిస్తాడు భక్తుడు, యెహోవా యందలి భయభక్తులు, ఇక లాట్స్ ఆఫ్ మేలు కలిగినట్టు ఆయన చెప్తాడు. ఇక్కడ భయము అనే పదము తెలుగు భాషలో కొద్దిగా నెగిటివ్ కనెటేషన్. భయము అనంటే మనకు నెగిటివిటీ ఉంటుంది. భయం అనే టీచర్ను చూడంగానే భయపడతాం. మనం ఎందుకు భయపడతాం? మీరు చదవచ్చిన వాళ్ళు భయపడరు. నా సొంటోని గోస మీకేం అర్థమవుతుంది విన్నారా? లెక్కల టీచర్ కనబడితే ఆమెడ దూరం ఉరుకుతుంటే నేను. ఎందుకంటే ఈ మట్టల మీద కొన్ని 10లు 20ల స్కేల్ ఇరిగిపోయినాయి నా మట్టల మీద. అయినా ఈ రోజుకు 2 ఎక్కం రాదు. బైబిల్లో మాట్లాడే భయం అది కాదు. అక్కడ ఈ రే అనే పదం, హీబ్రూ పదం వాడబడ్డది. ద బ్యూటిఫుల్ వర్డ్స్. ఈ రే అన్నటువంటి ఈ హీబ్రూ పదం యొక్క భావన ఏంటంటే రెవరెన్షియల్ ఏవ్ లేదా ఎక్స్ప్రెస్డ్ త్రూ ఒబీడియన్స్, అనగా బలవంతము చేత కాక పూర్ణ హృదయముతో ఎదుటి వ్యక్తి పట్ల గౌరవప్రదముగా మనము ప్రవర్తించుట. ఇది యెహోవా యందలి భయము అన్నటువంటి పదానికి ఈరే అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం. అటువంటి హృదయం అనగా వాలంటీర్గా దేవుని సన్నిధానములోనికి వచ్చి దేవుని యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని ఒప్పుకొని ఆయన కనుసన్నలలో నడిచే వారికి కలిగే అటువంటి దీవెనలను 128వ సంకీర్తన ఒలీవా మొక్కను పోల్చిన సాదృశ్యముతో భక్తుడు అక్కడ వర్ణిస్తాడు. మూడవ బైబిల్ పాఠం, యాజ్ ఐ టోల్డ్ యూ, పరిశుద్ధుడైన పౌలు 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి 5వ అధ్యాయంలో అక్కడ మరొక అనిర్వచనీయమైనటువంటి పదకోశాన్ని వాడతాడు. ఎందుకంటే హీజ్ ఎ స్కాలర్. బైబిల్ రాసిన వాళ్ళందరూ ఆషామాషి కాదండి. వాళ్ళు చాలా శ్రద్ధతో. మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ జ్ఞాపకం వచ్చింది, వినండి. బైబిల్ను రాసేటప్పుడు ముందు జంతు చర్మాల మీద, పెపారస్ మీద రాద్దురు. రాసినప్పుడు ఈ స్క్రైబ్స్ ఎవరైతే ఉంటారో బైబిల్ రాసిన వారు యెహోవా అన్న పదం YHWH క్వాడ్రాగ్రామెటన్ అని అంటాం టెక్నాలజికల్ భాష. యెహోవా అనే పదము రాయవలసి వచ్చినప్పుడు జాగ్రత్త వినండి అమ్మ. అందుకే యెహోవా నామంను వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అన్న దానికి నేను చెబుతున్నా, చరిత్ర మాట్లాడుతున్నాను నేను. మళ్ళీ యెహోవా అనే పదము ఆ పెపారస్ మీద లేక జంతు తోలు మీద రాయవలసి వచ్చినప్పుడు ఈ లేఖికుడు అంటే రాసేవాడు వెంటనే లేచి బికేవ్ అనేది మళ్ళీ ఒక హీబ్రూ పదం. బికేవ్ అని అంటే మన భాషలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ బ్యాప్టిస్మల్ ఫాంట్ లాంటిది లేదా కొలను లాంటిది. ఈ లేఖికుడు యెహోవా అనే పదము రాయవలసి వచ్చినప్పుడు మిఖేవ్ అంటే ఆ ఫాంట్ దగ్గరికి వెళ్ళి పూర్తి అభ్యంజనం అంటే తల నిండా స్నానం చేసి మంచి శుభ్రమైన దుస్తులు ధరించి కూర్చొని కొత్త కలము తీసుకొని యెహోవా అన్న పదము వ్రాసి ఆ కలముకున్నటువంటి నిబ్బు, దాని ఏమంటాం తెలుగులో, పాలిని వెంటనే విరిచేసి అది అగ్నిలో హోమం చేసి మళ్ళీ మిఖేవ్కెళ్ళి మళ్ళీ స్నానం చేసి తక్కిన వచనాలు రాసి ఇట్లా రాయబడ్డది బైబిల్. ఎప్పుడన్నా ఊహించారా? మనం ఇష్టం ఉన్నమాట యెహోవా యవ్వా ఇక ఆకాశము. నో ద హిస్టరీ.
లెర్న్ ద హిస్టరీ. వట్టిగా రాలేదండి చేతిలోకి బైబుల్. భగవత్ నామము ఎత్తుకోవడానికి అర్హత ఉందా మనకు? ఉన్నదా? ఎన్నిసార్లు మిస్యూజ్ చేస్తున్నాం మనం? ఎన్ని సందర్భాలలో మిస్యూజ్ చేస్తున్నాం? హౌ మెనీ టైమ్స్ ఆర్ వి టేకింగ్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ యాజ్ గ్రాంటెడ్? ఇంత నిష్ఠతో రాయబడ్డది ఒక్క పేరే. అటువంటి నేను కోటి సంగతులు చెప్తా బైబిల్ రాయబడ్డానికి భక్తులు పడిన పాట. పౌలు గారు ఎఫెసీ పత్రిక రాసేటప్పుడు అద్భుతమైన పదకోశం. ఎందుకంటే ఆయన పండితుడు, ఆయనకు తిరుగులేదు. ఒక్కొక్క పదాన్ని ఎంపిక చేసుకుని ఆ పదము ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి భావన ఏంది, రోమా సామ్రాజ్యం బయట ఉన్నటువంటి భావన ఏంది, భక్తికి ఏ భావన అయితే సమకూర్చబడుతుంది, దానికి బలాన్ని ఇస్తుందన్న విషయాన్ని తగు నిశితంగా పరిశీలన చేసిన అనంతరం ఒక్కొక్క పదాన్ని బైబిల్లో చేర్చిండు. అలా చేర్చినటువంటి పదాలలోనే ఇక్కడ ఎఫెసీకి రాసినటువంటి పత్రికలో వాడబడినటువంటి మరొక ఆణిముత్యం ఏంటి అని అంటే, ఈ 5వ అధ్యాయం 21 నుంచి 33 వచనాలలో వారు వాడినటువంటి పదం ఏంటంటే సబ్మిట్ టు వన్ అనదర్ అవుట్ ఆఫ్ రెవరెన్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ప్రేమలో ఒకరికొకరు మీరు లోబడి ఉండు అని ఉందా? తెలుగు తర్జుమాలో లోబడి ఉండు అని ఉందా అమ్మా? లోబడి ఉండు అని ఉంది. అక్కడ సబ్మిట్, లోబడుట. ఇక లోబడుట ఉన్నదని చెప్పేసి మనం ఏం చేస్తాం? చెప్పినట్టు వినకుంటే మనం అంటే మీరు అనుకున్నారు, బయట వాళ్ళ సంగతి మాట్లాడు. రాజ్కుమార్ ఏం చేస్తావు? ఇయ్యరా బయ్యరా? నువ్వు కాదు, వేరే వాళ్ళ సంగతి. ఇయ్యరా బయ్యరా? ఈ పంత నేను ఇంటికి మా అవ్వగారింటికి పోతా అని చెప్పేసి ఆ పిల్ల ఇంటి అవ్వగారింటికి వస్తే ఏమైందమ్మా అంటే, రోజు పొద్దుగా లేస్తే ఇయ్యర కొడుతున్నాడు. ఏమన్నంటే సబ్మిట్ యువర్ వైఫ్ అని ఉన్నది బైబిల్లో కనుక నేను బైబిల్లో చెప్పింది చేస్తున్నా అంటుండు. ఇక తిరిగి ఎక్కడిది? ప్లీజ్ డోంట్ మిస్కోట్ ద వర్డ్. ఇక్కడ సబ్మిట్ అనే ఆంగ్ల పదము, లోబడుట అనే తెలుగు పదము, దానికి వాడబడినటువంటి గ్రీకు పదం ఏంటంటే హైపోటాసో అన్న పదం పౌలు గారు వాడతారు. హైపోటాసో అనే గ్రీకు పదం యొక్క అర్థం ఏంటంటే విల్లింగ్ఫుల్లీ ప్లేసింగ్ వన్ సెల్ఫ్ అండర్ అనదర్ ఇన్ లవ్. ఇది హైపోటాసో అనే గ్రీకు పదం యొక్క అర్థం. ఇతరుల యొక్క ప్రేమకు మీరు మిమ్మును మీరు సమర్పించుకునేది కానీ ఇతరుల ద్వేషానికి కాదు, ద్వేషంతో కాదు. ఇఫ్ యు ట్రూలీ లవ్, సబ్మిట్ యువర్ సెల్ఫ్స్. అందుకే దాన్ని వెంటనే ఏమంటాడనంటే యాజ్ క్రైస్ట్ హ్యాస్ లవ్డ్ యూ అని అంటాడు పౌలు. క్రీస్తు మీ లోపల ఏ సుగుణము లేకపోయినా, మీ ముఖము వికారంగా ఉన్నా, మీరు చేసినటువంటి చేష్టలకు వికారత కలుగుతున్నప్పటికీ వాటిని దృష్టించక దేవుడు తాను స్వయముగా మీ కొరకు వచ్చి తన ప్రాణాన్ని మీ కొరకు పెట్టిన పణంగా ప్రతి భార్య ప్రతి భర్త స్వచ్ఛందంగా ప్రేమతో సమర్పించుకోగలిగితే అది సంసార సాగరం అవుతుంది, కానీ లేదు అనంటే అది సమస్యల సాగరం అవుతుంది. ఇది పౌలు గారు ఇస్తున్నటువంటి సందేశం. అక్కడ పౌలు గారు ఎక్కడ కూడా డస్ నాట్ టీచ్ ఇన్ఫీరియారిటీ. సబ్మిట్ అన్నాడు కదా, నువ్వు ఏది చేసినా, కొట్టినా, ఇంకా భాస్కర్ అని చెప్తలేవు, నువ్వు కొట్టినా తిట్టినా, ప్రణయ్ చెప్తలేవు, కొట్టినా తిట్టినా నేను చెయ్యాయి గారు అంటాడు ప్రణయ్. కొట్టినా తిట్టినా పడి ఉండాలి. ఇది మన అమ్మ నాయన మనకు నేర్పించారు. నేర్పియకండి దయచేసి అటువంటి. ఎందుకంటే నీ బిడ్డ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బూస్ట్ దాట్, అది చాలా ఇంపార్టెంట్. సబ్మిషన్ డజంట్ మీన్ దట్ వాడు ఏది చేస్తే అది మీరు పడుండు బిడ్డ, ఇంటికి రాకు బిడ్డ అట్లా అనకండి ప్లీజ్. కీప్ యువర్ డోర్స్ ఓపెన్ ఫర్ యువర్ బ్రోకెన్ డాటర్స్. ఒకసారి ఎత్తి ఇచ్చేసినాం, ఏడికి ఇచ్చేసినామమ్మా, ఎందుకు ఇచ్చినావు, ఎవడు ఇమ్మన్నాడు? వాళ్ళని ఇమ్మన్నారా? ఇయ్య నీకు అదేం వస్తువా? చెప్పరు. వస్తువా? ప్రాణం లేదా దానికి? మనస్సు లేదా? లేదా?
ఇయ్యడానికైనా 20 ఏళ్ళు కని పెంచి పెద్ద చేసి చదివిచ్చి అన్నీ చేసి ఇవన్నీ ఇచ్చి ఎలగొట్ట నీకేనా? మార్వండి, వైఖరిలో మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి. పెళ్ళి అనేది అందరికీ సక్సెస్ఫుల్ అవుతుందన్న సిద్ధాంతం లేదు, కావాలన్న సిద్ధాంతం అంతకన్నా లేదు భూమి మీద. ఇట్ ఈస్ అన్ ఆర్ట్. దాన్ని మేనేజ్ చేసుకునేటువంటి ఆర్ట్ అందరికీ ఉంటుందన్న గ్యారంటీ ఏం లేదు. ఎవరు తన సొంత చేతులారా తమ యొక్క కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకోవాలని కోరుకుంటారా ఎవరైనా? వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాకపోతే మరి ఆ పిల్లకు ఆశ్రయం ఎక్కడ దొరుకుతుంది? నువ్వు తలుపులు బంద్ పెట్టుకొని అత్తగారింటికి ఇచ్చేసినా అయిపోయింది నా పని అని అంటే, ఆ బిడ్డ రేపు ప్రొద్దున ఏదైనా జరగరాంది జరిగించుకొని ఉంటే హూ ఇస్ గోయింగ్ టు బి లాస్ట్? తనులారా, దేవుని నామంలో మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నా, మీ పిల్లల పట్ల, ముఖ్యంగా ఆడపిల్లల పట్ల అంత కఠినంగా ప్రవర్తించండి. ప్లీజ్ కీప్ యువర్ డోర్స్ ఓపెన్. గాయమైనప్పుడు గుండెకు హత్తుకునేదే కన్న తండ్రే. కన్నీరు కార్చినప్పుడు దగ్గరికి తీసుకొని ప్రతి కన్నీటి బొట్టును తుడిచేది కన్న తల్లి. మీరే కఠినాత్ములుగా మారితే ఆ బిడ్డ ఎక్కడికి పోవాలి? ఎవరి దగ్గరికి పోయి ఆదరణ చెందాలి? దట్స్ వాట్ పాల్ టాక్స్ అబౌట్. హ్యాపెన్స్. తొప్సే హోతా ఏ భయ్, తొప్సే హోతా. కలిసి ఉన్నంత మాత్రాన నువ్వేం సక్సెస్ఫుల్ మ్యారేజ్ కాదు, విడిపోయినంత మాత్రాన వాడు ఫెయిల్డ్ మ్యారేజ్ కాదు, వర్కౌట్ కాలేదు. ఏం చెయ్యలేం మనం, మన చేతుల్లో లేని అంశాలు అనేకములు ఉన్నాయి. సాధ్యమైనంత మట్టుకు పోరాటం చేసినాం, ప్రయత్నం చేసినాం, కాలేదు. అంత మాత్రాన జీవితం ఆగిపోతలేదు. ఇట్ హ్యాస్ టు గో ఆన్. ఇంకా 80 ఏళ్ళు బ్రతకాలి ఆ బిడ్డ. దేవుడి సంకల్పం ఇంకా ఉన్నది ఆ బిడ్డ పట్ల. షీ హ్యాస్ టు డూ. ఒక తల్లిగా, తండ్రిగా కాకుండా, తోబుట్టువుగా కాకుండా, ఒక మనిషిగా స్పందించడం నేర్చుకో. అన్నలారా, తమ్ముళ్ళారా, ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎందుకు వచ్చిందని కసురుకోకండి, అది శాపం మీకు. చచ్చే వరకు ఆడబిడ్డకు ఆ ఇంట్లో హక్కు ఉంటుంది. అది యెహోవా దేవుడిచ్చినటువంటి వరం, హక్కు అది. దిస్ ఈస్ హౌ యు నీడ్ టు లెర్న్ ద హోల్ సైన్స్ ఆఫ్ marriage. Paul never teaches about the inferiority. He teaches about the harmony. మగవారికి చెప్తారు, పురుషులారా మీ భార్యల్ని ప్రేమించండి. ఎట్లా ప్రేమిస్తారండి? మూరెడు మల్లెపూలు తెచ్చినంత మాత్రాన ప్రేమ అవుతుందా? లేదా ప్యారడైజ్ నుంచి బిర్యానీ తెచ్చినంత మాత్రాన ప్రేమ అవుతుందా? What does Paul is trying to teach? What is he trying to teach? Again, you should go back to the original Greek. అక్కడ పౌల్ చాలా ఎంపిక చేసుకున్న గ్రీక్ పదాన్ని వాడతారు. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అన్నప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఇష్క్, ప్యార్, మొహబ్బత్ ప్రేమ కాదు. Paul uses very selective, specific word. He used the word agape. గ్రీక్ బైబిల్కి వెళ్ళి చదవండి. అక్కడ ఏమంటాడంటే పౌలు, భర్తలారా క్రీస్తు మిమ్మల్ని నిష్కామ కర్మతో ఏ విధంగా ఏమీ ఆశించకుండా ప్రేమించి తన ధర్మాన్ని నిర్వర్తించినాడో, మీ భార్యల పట్ల క్రీస్తు మీ పట్ల నెరవేర్చిన ధర్మ విధిని మాత్రమే నెరవేర్చడానికి దేవుడు మిమ్మల్ని జతపరిచినాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Don't expect anything in return from your spouse, my friend. Very especially to the men. Do the best, give the best, no return anything. That is what the agape teaches us. And also, agape has one more nature in it. It gives not out of the comfort, but always agape demands the sacrifice. God has sacrificed his son and we got the salvation. తన కుమారుని ఏ విధంగా ఆయన త్యాగం చేసినాడో మన మోక్షం కొరకు ప్రతి భర్త ప్రతిరోజు త్యాగం చేయడానికి దేవుడు నిన్ను భర్తగా చేసినాడు. నీ సౌఖ్యాన్ని వీడు, నీ సంతోషాన్ని వీడు, నీ కంఫర్ట్ను వీడు. See that your wife is happy in your house.
ఒకవేళ నీ భార్య మీదకి ఎవరైనా ఇప్పటి వరకు కూడా చెయ్యి లేపలేదనంటే వాళ్ళకు నా శతకోటి ప్రణామం. వారు మగోళ్ళంటే. ఆడబిడ్డను కొట్టినోడు ఏం మగోడండి? ఎవరన్నా కొడతారు కదా, మగోళ్ళు గారాలు సార్. నా క్లయింట్స్ ఊర్లలో చెప్తుంటే నేను, సార్ ఊకే ఇంటికి వచ్చి తాగొచ్చి కొడుతున్నాడు సార్. దేంతో కొడుతున్నాడు? చీపురు కట్టతో కొడుతున్నాడు. అయ్యో తల్లి, రోకల్ బండి ఉందా ఇంట్లో? ఉన్నా సార్, మూలకు ఉన్నది. నువ్వు రోకల్ బండ పట్టు కదా సుకన్యం. రోకల్ బండ పడితే పిటం ఇక చూసినాక పారిపోతుంది సార్ అని చెప్తున్నారు. మళ్ళా ఇక రోజు రోకల్ బండ పెట్టుకొని ఇంట్లో ఉండని చెప్తుంటే, చెయ్యి లేపకండి అండి. ఆడపిల్లలు వాళ్ళు శారీరకంగా బలహీనులు. ఆడపిల్లని కొట్టినాక నువ్వు ఎక్కడ మగోని అవుతావు? పిడికెడు మీసాలు ఉన్నంత మాత్రాన మగోడు కాడు. ఆడబిడ్డ మీద చెయ్యి లేపకుండా సంసారం చేసినాడు వాడు మగోడు. ఆ రకమైన సంసారాన్ని కోరుకుంటుంది ఆడబిడ్డ. భర్తను నమ్మి 3 ముళ్ళు తలదించుకొని వేసి తెలియనటువంటి ప్రదేశానికి వస్తున్నది అనంటే, నాకు ఈ 3 ముళ్ళు వేసినటువంటి చేతులు దక్షిణ హస్తముగా మారుతాయి, ధైర్యహస్తముగా మారుతాయి, అభయహస్తంగా మారుతాయి అని నమ్మింది కనుక తలదించుకొని 3 ముళ్ళు వేసుకొని నిన్ను నమ్మి తెలియనటువంటి ప్రదేశానికి, ఇంటికి, మనుషుల మధ్యలోనికి వచ్చింది. వాడు మంచిగా తెలియదు, మారీచుడో తెలియదు, అక్కడ ఉన్నవాడు ఎవడు ఏ కన్ను వేస్తాడో తెలియదు. అన్నీ తెలిసింది ఏంటంటే, ఈ 2 కళ్ళు నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాయని నమ్మింది కనుక ఆమెని చెయ్యి పట్టుకుని అడుగులో అడుగు వేస్తూ 7 అడుగులు వేసి జన్మజన్మ బంధానికి సిద్ధమైందయ్యా ఆడబిడ్డ. ఆ తల్లిని చూడు, ఆ మనస్సును చూడు, ఆమె అంకితా భావాన్ని చూడు. దిస్ ఇస్ వాట్ ద మిస్టీరియన్ పాల్ టాక్స్ అబౌట్. మ్యారేజ్ ఇస్ ఎ మిస్టరీ. నో వన్ నోస్. నెవర్ క్లెయిమ్. 50 ఏళ్ళ సంసార జీవితం తర్వాత కూడా ఐ హ్యావ్ ఎ క్లయింట్స్, అయ్యా 50 ఏళ్ళైంది ఈ మనిషితో లగ్గమై, కానీ ఎప్పుడు ఎట్లా మారుతాడు ఇప్పటికి తెలియదు అంటది ఆ తల్లి. 50 ఏళ్ళ సంసారం అయినాక ఎప్పుడు. నేనేమంటా అంటే, ఇంకా 50 ఏళ్ళ సంసార జీవితంలో చల్లగా బతుకుని శతమానం భవతి, కానీ ఎప్పుడు ఎట్లా మారుతాడో తెలుసుకునే ప్రయత్నం చెయ్యకమ్మా, అది నీ శాంతిని తీసేస్తుందని చెప్తా. Because human beings are unpredictable. You never gauge, you cannot gauge, don't care to gauge the other human beings. Impossible. ఆకాశం కింద సముద్రం లోతన్న తెలుసుకోవచ్చు, కానీ మళ్ళీ ఆడదాన్ని బదనామీ చేసుడు ఈడ కూడా. లోకం అట్లా తయారైంది, ఏం చేస్తాం చెప్పు కదా ఫ్రెండ్. ఏడికన్నావో ఆడపిల్ల ఈజీగా దొరికింది కనుక ఆడదాని లోతే కాదు, మొగోన్ లోతు కూడా దొరకడు కష్టమే. అంతే ఈజీ కాదు. ఈజ్ లైఫ్. వి షుడ్ బి ప్రిపేర్డ్, వి షుడ్ బి ఎడ్యుకేటెడ్ ఆన్ దిస్ వెరీ ఫండమెంటల్ ప్రాక్టికల్స్ ఆఫ్ లైఫ్. హౌ క్యాన్ వి లవ్? పౌల్ చెప్పినట్టు ఎలా మనము అగాపే ప్రేమ ద్వారా కలిసి ఒకరిని ప్రేమించగలుగుతాం అన్న ప్రశ్నకు నా దగ్గర 4 సమాధానాలు ఉన్నాయి, త్వరగా చెప్తా. లిసనింగ్ బిఫోర్ జడ్జింగ్. భర్త భార్య సంభాషిస్తూ ఉన్నప్పుడు డోంట్ కమ్ టు ఏ జడ్జిమెంట్. ముందు నువ్వు పూర్ణంగా వినడం నేర్చుకో. మనకున్నటువంటి రోగం ఏందనంటే, ఎదుటి వ్యక్తి మాట్లాడడం మొదలు పెట్టగానే ఇటు చెప్పుడు మొదలు పెడతాం. ఎంతమంది మీ ఓపికగా వినడం మన భార్యలు లేదా మన భర్త? ఎంతమంది విన్నాం? అంత నాకు తెలుసులే అని ఆయన అంటాడు, నీ ముఖానికి ఏం తెలియదని. అయ్యా, నేను మన సంగతి మీరు మన సంగతి అనుకుంటుర్రా? అనుకోకూడదు దయచేసి, ప్లీజ్. ఫిలిప్ అస్సలు అనుకోకు, నువ్వు ఏం తెలియదని. ఇక అది అంతే. లిసన్ బిఫోర్ జడ్జింగ్ సమ్. రెండవది ఏంటంటే, హౌ యూ క్యాన్ లవ్ యువర్ స్పౌజ్ అని అంటే, ఫర్గివ్ బిఫోర్ కండెమింగ్. ఖండించే ముందు నువ్వు క్షమాపణ నేర్చుకో. తీర్పు తీర్చక ముందు శ్రద్ధగా ఆలకించడము, వినమని అన్న నేను, ఆలకించడము నేర్చుకో. మూడవది, సర్వింగ్ బిఫోర్ డిమాండ్. అన్నం తీసుకురా అయ్యే టేబుల్ మీదకి అనే ముందు నువ్వు పోయి అన్నం తీసుకొని వస్తే కూర, తొక్కు, పప్పు, చారు, ఉప్పు అవి ఆటోమేటిక్గా మీరు ఉండండి. పాపం ఆ తల్లికి ప్రేమ ఎక్కువ కదా, నువ్వు పొద్దునంతా పోయేదో పొడిచి వచ్చినావు అనుకుంటుంది బయట కదా. అన్నీ నువ్వు ఒక అన్నమే తీసుకురా, తక్కినాయి అన్నీ శిలమ్మ
కాలు నొప్పి ఉండని గాక ఉన్నాయని టేబుల్ మీదకి సమకూరుస్తుంది. సర్వింగ్ బిఫోర్ డిమాండింగ్, ప్రేయింగ్ బిఫోర్ ఆర్గ్యూయింగ్. వాదోపవాదాలకు వెళ్ళకముందు ప్రార్థన చేసుకొని వాదోపవాదాలకు పోదామని అనండి. ప్రయాణంకు ముందు ప్రార్థన చేసుకుంటాం, మ్యామ్ రైట్? ఏదన్నా కొత్త పనికి అట్లా కొట్లాటకు ముందు కూడా ప్రార్థన చేసుకోండి. అయ్యా తర్వాత కొట్లాడుకుందాం, కానీ ముందు క్రాంతి ముందు ప్రార్థన అయినాక కదమ్మా. ఇది బెస్ట్. మంచిగా లేవా ఈ ఫార్ములాస్? నువ్వు అన్నారు విజయన్న ఏమంటలేవేమి. అండ్ పాల్ కాల్స్ మ్యారేజ్ ప్రొఫౌండ్ మిస్టరీ, అంతు చిక్కని మర్మం అన్న పదం బైబిల్లో వాడబడ్డది, తెలుగు బైబిల్లో కూడా ఉంది. ఇట్ ఈస్ అ ప్రొఫౌండ్ మిస్టరీ. వీ నీడ్ టు రివీల్ ఇట్. We need to find every day. That's how we start celebrating the theme. Now, I close it here. అట్లా చూడకండి నన్ను. వీడు స్టార్టింగ్లో ఏదో చెప్పిండు, ఇంకా ఆడికి రాలేదు, ఎట్లా క్లోజ్ చేస్తాడు అన్నట్టు చూస్తుంది యువతమ్మ, నాకు తెలుసు అది. Now, this is all about the marriage. Now, very important thing. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయాను. మ్యారేజ్ ఈజ్ ఎ కావనెంట్, నాట్ ఎ కాంట్రాక్ట్. ఎక్సెప్ట్ క్రిస్టియన్ మ్యారేజ్ తప్ప అన్ని మ్యారేజెస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ కాంట్రాక్ట్స్. కాంట్రాక్ట్ అంటే ఇట్ ఈస్ ఎ టైమ్ బౌండ్. రెండవది వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఇవి రెండు ఉంటాయి కాంట్రాక్ట్లో. కానీ క్రిస్టియన్ మ్యారేజ్లో ఇవి రెండు ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కావెనెంట్. కావెనెంట్ అంటే అర్థం ఏంటంటే నిష్కామ కర్మతో, ఏది ఆశించకుండా భగవంతుడు జతపరిచిన బంధము భూమిలోనికి పోయే వరకు ఒకరి పట్ల మరొకరు విశ్వాసనీయతను ప్రదర్శించడమే కావెనెంట్ యొక్క నిర్వచనం. నౌ క్విక్లీ we go to the gospel reading. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇరకాటంలో పెట్టడానికి పాపం ఆయన అమాయక చక్రవర్తి. 3.5 సంవత్సరాలు ఆయన పానమిట పడ్డారు. ఆయన తిన్నది అరగనీయకుండా, నిద్రపోతే పడుకోనియకుండా. కారణం ఏంటంటే మనోడు సెలబ్రిటీ అవుతున్నాడు, డే బై డే ప్రజల్లో మాస్ మహారాజా అవుతున్నాడు. ఎక్కడికి పోయినా యేసుక్రీస్తు ప్రభు జై జై అని ప్రజలు జిందాబాద్ అని అంటా ఉన్నారు. 12తో మొదలైనటువంటి ప్రయాణం కోట్ల మందికి వెళ్ళిపోయింది. ఈయన ఇంకా 4 రోజులు బతుకుంటే మన ఉనికికేడ ముప్పి వస్తుందో అని వ్యక్తిగతంగా దాడి చేసేదానికంటే శత్రువులంతా ఏకమైనరు. దిస్ ఈజ్ అ బ్యూటీ. శాస్త్రులు, సద్దుకైలు, పరిశీలు, దే హ్యావ్ అన్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి వాళ్ళకు. ఒక్కొక్కరు ముఖం కూడా చూసుకోడు. కానీ వీళ్ళందరూ ఉమ్మడి శత్రువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభులు గారు. కనుక మన ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ ప్రక్కన పెట్టేసి ముందు ఆనే సంగతి చూద్దామని చెప్పేసి వీళ్ళంతా ఏకమైరు. ఇట్ హ్యాపెన్స్ విత్ యూ ఆల్సో. అది యేసు ప్రభుతోనే కాదు, మీతోని కూడా అవుతుంది, నాతోని కూడా అవుతుంది. విన్నారా? మీరు ఎదుగుతూ ఉంటే కాలం కర్ర పామైనప్పుడు ఇంట్లోనే మీకు వ్యతిరేకంగా జత కట్టే అంశం లేకపోలేదు. ఎవరిని నమ్మడానికి అంత వీలు లేదు. కడుపున పుట్టిన వాళ్ళే మీ మీద కక్ష కట్టినాం అని చెప్పడంలో అందులో పెద్ద ఆశ్చర్యం కూడా ఏం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద వీళ్ళందరూ కలిసేసి ముప్పేట దాడి చేసినాం. ముప్పేట అన్న పదం వాడతాం. ముప్పేట దాడి చేసినారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అరే బాబు మరి డైవర్సా ఏంది, ఏం సంగతి? ఆ దినాల్లో కూడా డైవర్స్ వాజ్ అట్ ఇట్స్ పీక్. హ్యూజ్ డైవర్స్ రేట్స్ ఉంటుండే. యేసుప్రభు దగ్గరికి వచ్చేసి మరి ఏమంటావు దీని సంగతి అని అంటే, వీళ్ళ మనస్సును గుర్తెరిగిన మనుష్య కుమారుడు వీళ్ళకు 7 మందు పెడితే ఉన్న నాలుక కాదు, కొండ నాలుక కూడా పోతుంది ఆయనకు తెలుసు. ఏమన్నారు? అరే మీరు ఇంత పెద్ద శాస్త్రులు, సద్దుకాయలు, పండితులు 24 గంటలు భగవంతుని పారాయణం చేస్తారు, గ్రంథ పఠనం చేస్తారు, 1 కోటి మందికి బోధ చేస్తారు, గీంత మీకు ఎరకలేకపోతే ఎట్లా రవై? నీకు ఎరుకుంటే చెప్పు అన్నారు. ఆయన అన్నాడు, ఎన్నడన్నా ఇంటికి పోయినావా, బైబిల్ ఓపెన్ చేసినావా, ఆదికాండము 2వ అధ్యాయం తీసినవా, చదివినవా? చదివిన. ఏమున్నది? దేవుడు జతపరిచిన వానిని మనుష్యుడు వాడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను అయిపోయింది. సింపుల్ సొల్యూషన్. పాపం చాలా నిరాశపడి వారు ఇంటికి వెళ్ళిపోయినారు. దిస్ ఈజ్ ఇన్ బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 2 verse 24. And at the same time, as I have told you, when it comes to the book of Exodus, అక్కడ మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంలో
అక్కడ ఇవ్వబడినటువంటి మాట ఏంటనంటే హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ సో దట్ యూ కెన్ లివ్ ఫర్ సో లాంగ్. దీర్ఘాయుష్మాన్ భవ అని అంటారా మీరు అనరు. ఎందుకనంటే మన సంస్కృతిలో పిల్లలకు మనం నేర్పియలే. ఇంటికి ఎవరైనా పెద్దోళ్ళు వస్తే వంగి అలా కాళ్ళను ముట్టాలా, వాళ్ళ కాళ్ళ దీవెన తీసుకోవాలా అన్నది మనం నేర్పిస్తే వెంటనే వాడు వట్టిగా ఉండడు. ఆ బిడ్డ తల మీద చెయ్యి పెట్టి దీర్ఘాయుష్మాన్ భవ అంటాడు. అంటే అర్థం ఏంటంటే 100 సంవత్సరాలు పిల్ల పాలపలతో నీవు సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా, నీవు అష్టైశ్వర్యాలతో దీవించబడు బిడ్డ, నా ఆయుష్ కూడా పోసుకొని బతుకు అన్న సందర్భాలు కోటి ఉన్నాయి. ఉన్నారా ఊర్లలో? అంటామా నా ఆయుష్ కూడా నువ్వు పోసుకొని బతుకు. సో హియర్ కమ్స్ వన్ ఈజ్ లీవ్ అండ్ క్లీవ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ అండ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 20 honor your. These are not contradicting but they are complementing. They are not contradicting but they are complementing one another. Let us come how. Man shall leave his father and mother. ఇక్కడ లీవ్ అన్నటువంటి పదానికి వాడబడినటువంటి మరొక ఆనిముత్యమైనటువంటి హీబ్రూ పదం ఏంటనంటే యాజవ్ అనే పదం వాడబడ్డది ఆది కాండములో. యాజవ్ అన్నటువంటి పదాన్ని ఆంగ్లంలో లీవ్ అని, తెలుగులో విడిచిపెట్టు అని తర్జుమా చేయబడ్డది. కానీ వాస్తవికంగా యాజవ్ అన్నటువంటి ఆంగ్ల పదం హీబ్రూ అండర్స్టాండింగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద జూయిష్ అండర్స్టాండింగ్ నౌ. వాళ్ళు అర్థం చేసుకున్నది చెప్తున్నా నేను, మీరు అర్థం చేసుకున్నది కాదు. వాళ్ళు గ్రంథం మనం వింటున్నాం, పాటిస్తున్నాం కనుక వాళ్ళు అర్థం చేసుకున్నది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. యాజవ్ అన్నటువంటి పదం యొక్క అర్థం ఏంటనంటే ఇట్ ఈస్ నాట్ మ్యాన్ అబాండింగ్, ఇట్ ఈస్ నాట్ మ్యాన్ నెగ్లెక్టింగ్. అంటే త్యజించడము కాదు, లేదా వారిని విస్మరించడము యాజవ్ అన్న పదం యొక్క అర్థం కాదు. మరి ఏంది యాజవ్ అన్న పదం యొక్క అర్థం ఏంటనంటే, దాని భావం ఏంటనంటే ఎస్టాబ్లిషింగ్ ఏ న్యూ హౌస్ హోల్డ్, ఒక నూతనమైనటువంటి గృహము యొక్క ప్రతిష్టార్పణ. అంటే ఒక నూతనమైన బాధ్యతలోనికి ఆహ్వానము అనగా జాగ్రత్తగా వినండి తల్లిదండ్రులారా, ట్రాన్స్ఫరింగ్ యువర్ లాయల్టీ, ట్రాన్స్ఫరింగ్ ద ప్రైమరీ లాయల్టీ ఫ్రమ్ పేరెంట్స్ టు వన్స్ స్పౌస్. ఇక్కడ జస్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. పెళ్ళి కానంత మట్టుకు పిల్లలకు అమ్మనే దైవము, అమ్మనే దేవుడు, నాయననే సర్వస్వం. వారికి మాత్రమే విధేయులై ఉండి బ్రతకాలి. యాజవ్ అనే పదము ఏం చేస్తుందంటే వివాహం అనే బంధంలోనికి నీవు ప్రవేశిస్తున్నప్పుడు నీ ప్రాథమికమైనటువంటి ఏమంటాం విధేయత తల్లిదండ్రుల నుంచి నిన్ను నమ్ముకొని వచ్చిన భార్య మీదికి వెడుతుంది. అంటే ప్రాథమికమైనటువంటి బాధ్యత, విధేయత భార్య అవుతుంది. రెండవది ద్వితీయమైన విధేయత ఇది అన్నట్టు దాని భావం. యాజవ్ అనే హీబ్రూ పదం యొక్క భావం అది. అంతేగాని లీవ్ కాదు, అబాండన్ కాదు, అబ్స్కాండ్ అంతకన్నా కాదు. దీనికి ఇంకా చాలా పర్యాయ పదాలు ఇవ్వబడ్డాయి. ఈ యాజవ్ అనే హీబ్రూ పదము అజార్ అనే ధాతువుల నుంచి ప్రాణం పోసుకుంది. దీని అర్థం ఏంటంటే లీవ్ బిహైండ్. అంటే ముందు నీవు భార్యతో ఒక అడుగు ముందుకు వేసి నీ తల్లిదండ్రులను నీ వెనక వారు రావడము. డిపార్ట్ ఫ్రమ్ లేదా లూజ్ డిపెండెన్స్. అంటే ఇన్ని రోజులు నువ్వు అమ్మా నాయన మీద ఆధారపడ్డావు, ఇక ఆధారాన్ని మానుకో, నీకు నీవు స్వతంత్రంగా జీవించడము నేర్చుకో. ఇది అనదర్ మీనింగ్ ఫర్ వర్డ్ యాజవ్ అనే పదానికి అర్థం. పెళ్ళి అయిన తర్వాత ఏ బిడ్డ కూడా అమ్మా నాయన వైపు ఆర్థిక పరమైనటువంటి ఆసరా కొరకు చూడకూడదు. నీ కష్టం ఏదో నువ్వు పడాలి, నీ జీవితం ఏదో నువ్వు నిర్మించుకోవాలి, నీ సంపాదన ఏదో నువ్వు చేసుకోవాలి.
ఎప్పుడు 31 తారీఖు వస్తుందా, ఎప్పుడు పెన్షన్ వస్తుందా, ఎప్పుడు నాయన దగ్గరికి పోవాలనా, ఎప్పుడు చికెన్ తీసుకుపోవాలనా. ప్లీజ్ స్టాప్ ఇట్. యు ఆర్ బికమింగ్ టోటల్లీ ఇండిపెండెంట్. దిస్ ఈస్ వాట్ ద జూయిష్ అండర్స్టాండింగ్ చెప్తుంది. జూయిష్ అండర్స్టాండింగ్లో ఇట్ ఈస్ నెవర్ డిస్హానరింగ్ ఆఫ్ వన్స్ పేరెంట్. రబ్బానిక్ జుడాయిజం నెవర్ ఇంటర్ప్రిట్స్ దిస్ వర్స్ యాజ్ క్యాన్సిలింగ్ ఆఫ్ ద 5th commandment. 5వ కమాండ్మెంట్ను ఎప్పుడు కూడా అది పాడేస్తలేదు. ఏమంటుందనంటే, నీ యొక్క ప్రాథమికమైన విధేయత భార్య, ద్వితీయమైనటువంటి విధేయత నీ తల్లిదండ్రుల్ని, ఇరువురిని కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకొని బ్రతకడమే యాజవ్ అన్న పదం యొక్క అర్థం. రెండవది, వన్ ఈజ్ లీవ్ అయిపోయింది. వాట్ ఈజ్ నెక్స్ట్? క్లీవ్. ఒకటి విడిచిపెట్టుట, రెండవది హత్తుకొనుట. దీనికి మరొక అద్భుతమైనటువంటి హీబ్రూ పదం వాడబడ్డది. దట్ ఈస్ దావక్ అన్న పదం వాడబడ్డది. దావక్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే, ఫెవికాల్ కంటే దృఢమైన బంధములో నీవు అతుక్కొని పోవడము అన్నది భావం. విచ్ ఇస్ మచ్ స్ట్రాంగర్ గ్లూ, అడ్హెర్, బైండ్ టైట్లీ ఆర్ రిమైన్ ఇన్సెపరబుల్. హంస నీళ్లను పాలను వేరు చేయగలుగుతుందేమో కానీ సాంసారిక జీవితంలో భార్య నుంచి భర్త, భర్త నుంచి భార్యను ఏ శక్తి ఆకాశం కింద విడదీయరానటువంటి బంధములో నీవు హత్తుకోవడం అనేటువంటి భావన దావక్ అనే పదం మనకు సూచిస్తూ ఉంది. ఇటువంటి భావన కేవలము మనుషుల కొరకే వాడబడలేదు. జాగ్రత్త మిత్రమా, ఇది కేవలము ఆదికాండం 2వ అధ్యాయంలోనే వాడబడింది. మళ్ళా 2 సార్లు యెహోవా దేవుడు స్వయంగా దీనిని కేవలం మనుషుల కొరకే ఆపాదించుకొని వీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారన్న భయంతో యెహోవా దేవుడు 2 సార్లు మరొకసారి బైబిల్లో రాయబడ్డది. ఒకటే ఎక్కడ అంటే, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ చూస్తాం. అక్కడ ఏమంటాడనంటే, యెహోవా దేవుడు మీతో దావక్ సంబంధములో ఉన్నాడు. ద కోవెనెంట్ రిలేషన్షిప్, దేవుడు తన ప్రజలతో కలిగి ఉన్నాడన్న సంబంధాన్ని చెప్పడానికి అక్కడ హీబ్రూ పదమైనటువంటి దావక్ అన్న పదం ఆపాదించబడ్డది. అంటే దేవునితో నీకు ఏ విధమైన విడదీయరాని బంధము ఉన్నదో, ఏ విధంగా నువ్వు దేవునిలో హత్తుకొని ఉన్నావో, అలాగే నీవు నీ భార్యతో, నీవు నీ భర్తతో అలాంటి బంధములోనే హత్తుకొని ఉండడానికి దేవుడు లీవ్ అండ్ క్లీవ్ అన్నటువంటి భావనను మనకు అందిస్తూ ఉన్నాడు. ఐ థింక్ ఐ షుడ్ క్లోజ్ ఇట్ నౌ. మై ఫ్రెండ్స్, లెట్ us learn after marriage. Please continue to love your parents. Learn to respect their wisdom. Learn to care for them. Don't send them in old age homes or geriatric centers. Heed to their counsel, but make decision together as husband, wife. నిర్ణయాలు చేసేటప్పుడు మాత్రం భార్య భర్త ఇద్దరే కూర్చొని నిర్ణయాలు చేయడం నేర్చుకోండి. నో ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ఫాదర్ ఇన్లాస్, మదర్ ఇన్లాస్. జీవితము నీది, సంసారము నీది, సమస్య నీది, సాగిపోవాలి నువ్వు. కనుక సమస్యకు జవాబు నీవు మాత్రమే. తగు విధంగా జీవించడానికి దేవుడు కావలసిన కృప మీకు నాకు మనకు దయచేయునుగాక.